అందరికీ వందనములు. నేటి దేవుని పరిశుద్ధ వాక్యము, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యము. ప్రియులారా, దేవుని పిల్లలారా, ఉదయకాలంలో దేవుడు మీరు మీ క్రియల ఫలము అనుభవిస్తారని, మీకు మేలు కలుగుతుందని మాట్లాడుచు ఆయన పరిశుద్ధ లేఖనాల్లో ఇలా చెప్తున్నారు. యోబు 22:21లో ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుందని మాట్లాడుతున్నారు. అలాగే కీర్తనకారుడు 107వ కీర్తన 9వ చరణంలో ఎలాగనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు, ఆయన మేలుతో నింపుతాడు. నువ్వు ఆశ కలిగి ఉండాలి. సామెతలు 16:20లో ఉపదేశం నాకు చెవియొగ్గాలని, అప్పుడు నీవు మేలు పొందుతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీవు ఆయన ఉపదేశాన్ని వినాలి. అదే రీతిగా ఇర్మీయా 32:47లో వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందిస్తున్నానని దేవుడే స్వయంగా మాట్లాడుచున్నారు. నీకు మేలు చేయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక బైబిల్ గ్రంథంలోని కీర్తన గ్రంథం ప్రకారము ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకుంటే అప్పుడు ధన్యుడు, నీకు మేలు కలుగుతుందని వాక్యం తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 16:27లో అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. నీ క్రియలు ఈ విధంగా ఉంటే ఆ ఫలములు దేవుడు మీకు ఇస్తాడట, ప్రియ దేవుని బిడ్డ. అదే రీతిగా మరొక మాట కీర్తనకారుడు చెప్తున్నాడు 18:23లో, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని అంటున్నాడు. నీ క్రియలు దోషక్రియలై ఉండకూడదు, పాపక్రియలై ఉండకూడదు. అలాగే రోమపత్రిక 2:6లో ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. నీ క్రియలు ఎలా ఉంటే అలాంటి ఫలమే నీకు వస్తుంది. కాబట్టి నీ క్రియలు చక్కపరుచుకో, నీ క్రియలు చూసుకో. ప్రకటన గ్రంథం 2:23లో మరియు మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదని మాట్లాడుచున్నారు. కనుక ప్రియ సహోదరుడా, నీ క్రియలు ఏ రీతిగా ఉన్నాయో పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకో. నీ క్రియలు బట్టి నీ ఫలం వస్తుంది. దేవుడు నీ క్రియలు తగిన ఫలమునిచ్చి దీవించునుగాక. ఆమెన్.